त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपम ఏంది మ్యాగీ ఆకుండావు? మమ్మీ, మనతో పాటు ఇవాళ ఈ పూర్ణ కుంభంతో స్వాగతం పలకాల్సిన మరొక కుటుంబం ఉంది. ఏంది మ్యాగీ? ఈడ మనం కాకుండా అంత అర్హత కలిగినోళ్ళు ఎవరుండారు? వెంకీ, విద్య, రండి. వీళ్లే మమ్మీ ఆ అర్హత కలిగిన వాళ్ళు. మ్యాగీ, నీకేమైనా పిచ్చి పట్టుండదా? ఈడ ఈ జాతర జరిపించేది మనం. ఈ గౌరవం దక్కాల్సింది మన కుటుంబంలో వాళ్ళకి మాత్రమే. ఇక మీదట ఈ వెంకీ కుటుంబం కూడా మన కుటుంబమే అనుకో మమ్మీ. అందులో తప్పే ఉంది. మ్యాగీ, మతి లేనట్టు వెర్రివాగుడు కట్టిపెట్టు. అఖిలమ్మా, కొంపతీసి మన వినయ్ పెళ్లాడింది ఈ వెంకీగడి చెల్లిని ఏమైనా తెలిసిందంటావా? ఏడ్చారు. అదంతా దీంతో మీరే చెప్పేలా ఉండారు. మ్యాగీకేం తెలీదు, మీరు కాస్త ఆగండి. పంతులు గారు, మీరు కానివ్వండి. మా ఎమ్మి చిన్నపిల్ల కాబట్టి దేని విలువ ఏందో తెలియక మాట్లాడేసినది. పూర్ణ కుంభంతో ఎవరికైనా ఆహ్వానం పలకాలనంటే ఒక స్థాయి అర్హత కావాలనని మా ఎమ్మికి తెలీదులేండి. అఖిల, అర్హత స్థాయి వెంకీకి లేదని ఇలా తీసి పారేసి మాట్లాడటం సంస్కారం అనిపించుకోదు. మ్యాగీ తెలుసన్నా తెలియకన్నా వెంకీ మాత్రం మన ఇంటి మనిషితో సమానం. ఇతనితో రక్త సంబంధం లేకపోతేనే అంతకు మించిన అనుబంధం ఉంది. గురువుగారు, ఇవన్నీ మాకెందుకు చెప్పండి. మరేం పర్వాలేదు వెంకీ, నిన్ను వేరు చేయడం నేను చూడలేను. పంతులు గారు, అందరికీ కలిపి ఆహ్వానం పలకండి. వెంకీ మా మనిషి. అమ్మా అఖిలమ్మా, కోపాన్ని అణుచుకో. ఇలాంటి సమయంలోనే మనిషికి సహనం కావాలి. రాజకీయాల్లో అతి ముఖ్యమైన ఫార్ములా ఇది.